వీడియోలో KTA-03 అన్లాక్ కిట్ ఏదైతే ఉందో డెమో గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అవుట్డోర్ యూనిట్. సో అక్కడ ఇండోర్ యూనిట్ ఉంది. సో కాలింగ్ ప్రెస్ చేస్తాము, కమ్యూనికేషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు మనము. సో ఒకసారి ప్రెస్ చేయండి, నేను అక్కడ వెళ్తాను. ప్రెస్ చేయండి. సో ఇలా మనకు కాలింగ్ వస్తుంది. సో మొదట మనం ఈ కాల్ అటెంప్ట్ చేయాలి. హలో, మాట్లాడండి. హలో, ఇలా వాయిస్ వస్తుంది, మాట్లాడండి. మీరు మైక్ టెస్టింగ్ 1 2 3 అండి. మైక్ టెస్టింగ్ 1 2 3. ఓకే, నేను మాట్లాడతాను, వాయిస్ చూడండి. హలో, ఒకసారి వాయిస్ రికార్డింగ్ చేయండి. వాయిస్ రికార్డింగ్ పట్టుకోండి. హలో, పట్టుకోండి, నేను మాట్లాడుతాను. హలో 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 1 2 3 మైక్ టెస్టింగ్. ఈ విధంగా కాల్ అనేది ఇంకా ఎండ్ కాలేదు. మనం ఎండ్ చేయాలన్నట్లయితే జస్ట్ అదే ఫస్ట్ క్లిక్ చేస్తే ఇలా కాల్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ డివైస్లో మనకు ఫ్యూచర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కాలింగ్ ప్రెస్ చేస్తే జస్ట్ ఇది VTO1 ఇన్పుట్ మనం VTO1లో ఉంచిస్తారు. ఇన్ కేస్ అదర్ VTO యూజ్ చేసినట్లయితే వీటిపైన డబల్ ప్రెస్ చేస్తే VTO2 నుంచి ఇన్పుట్ ఏదైతే వస్తుందో అది తీసుకుంటుంది. నెక్స్ట్ కెమెరా 1 కెమెరాస్, ఒకవేళ అన్లాక్ కెమెరా కనెక్ట్ చేస్తే కెమెరా 1 కెమెరా 2 ఇలా మనము సోర్సెస్ ఏదనేది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కీ ఆప్షన్ ఏంటంటే, మనం అవుట్డోర్ యూనిట్కి ఏదైతే యాక్సెస్ కంట్రోల్ డివైస్ కనెక్ట్ చేస్తామో మనకు కాలింగ్ వచ్చినప్పుడు అతని డోర్ ఓపెన్ చేయాలంటే ఈ కీ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే డోర్ అనేది అన్లాక్ అయిపోద్ది అనమాట. సో దాని సింబల్ ఇది అనమాట ఆప్షను. నెక్స్ట్ వచ్చేసి మనకు స్పీకర్ గురించి, ఆడియో ఏంటి మనం వినడానికి, అక్కడ అవుట్డోర్ యూనిట్లో ఆడియో వినడానికి ఇక్కడ క్లిక్ చేస్తాము. ఇక్కడ మనకు ఆడియో సింబల్ వస్తుంది. సో ఈ విధంగా అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ సెట్టింగ్స్, ఈ డివైస్లో యొక్క సెట్టింగ్స్ ఎలా ఎడిట్ చేస్తాం అనేది ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేసినట్లయితే వాల్యూమ్, ఈ డివైస్ యొక్క వాల్యూమ్ అనేది మనకి ఇక్కడ సింబల్స్ ఉంటాయి, ప్లస్ మైనస్, ఇదిగోండి ప్లస్ మైనస్ ప్లస్, ఇక్కడ డౌన్ ఆప్షను, బ్యాక్ ఆప్షను. సో డౌన్ ఆప్షన్ క్లిక్ చేసినట్లే నెక్స్ట్ బ్రైట్నెస్, నెక్స్ట్ కాంట్రాస్ట్, నెక్స్ట్ వాల్యూమ్, బెల్ వాల్యూమ్ అనమాట. నెక్స్ట్ బెల్ టైప్స్ అనేది మార్చుకోవచ్చు. మనం ఇక్కడ M4 ఉంది, నెక్స్ట్ ఇంకో మోడ్ మార్చుకోవచ్చు. ఇది డు నాట్ డిస్టర్బ్ అనేది, ఇన్ కేస్ మీరు డిస్టర్బెన్స్ రాకూడదు ఈ కిట్నో నుంచి అంటే ఈ డు నాట్ డిస్టర్బ్ను ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్నాప్ షాట్స్, ఈ డివైస్లో మనము ఎక్కడైతే స్నాప్ షాట్స్ రికార్డింగ్ చేసామో చూసుకోవాలన్నట్లయితే ఈ KTA-03లో స్నాప్ షాట్ సేవింగ్ ఆప్షన్ ఉందన్నమాట, ఫ్యూచర్ ఉంటుంది. చూసుకోవాలన్నట్లయితే ఇక్కడ టిక్ మార్క్ పైన, ఇక్కడ టిక్ మార్క్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ స్నాప్ షాట్స్ పైన. ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ టైము, డేటు, ఏ VTOలో నుంచి సోర్స్ ఎక్కడి నుంచి ఫొటోస్ సేవ్ చేశారో ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మనం ఇట్లా డౌన్ చేసుకొని పర్టికులర్ టైంలో కావాలంటే ఆ టైం యొక్క వాటిని సెలెక్ట్ చేసినట్లయితే ఆ ఫోటో వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా స్నాప్షాట్స్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇలా బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి టైం సెట్టింగ్స్లో మనం టైం అండ్ డేట్ని కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీసెట్ ఆప్షన్ ఉంటుంది, రీసెట్. ఈ విధంగా మనము ఈ డివైస్ యొక్క ఆల్ సెట్టింగ్స్ అనేది మనము చేసుకోవచ్చు. సో ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు అండి. థ్యాంక్ యూ.